క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 11వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడైయున్నాను. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడైయున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము జాగ్రత్తగా గమనించగలిగినట్లయితే మనిషి జీవితంలో కొన్ని పరిస్థితులు వస్తూ ఉంటాయి. అప్పుడు మనకు ఇలా అనిపిస్తూ ఉంటుంది, ఇక నేను బ్రతకలేను, ఈ సమస్య నుండి బయటపడలేను, నన్ను ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేదు, ఇక దేవుడు కూడా నన్ను విడిచిపోయాడా అని చెప్పేసి. అలాంటి సమయాల్లో దేవుడు తన పిల్లలతో ఒక గొప్ప మహా వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. అది ఏమిటి అని అంటే గనక, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇది మనుష్యుని యొక్క మాట కాదు, ఇది పరలోక రాజు ఇచ్చిన హామీ. ఇది కన్నీళ్ళలో వినిపించేటువంటి దేవుని స్వరం. ఇది ఓడిపోతున్నటువంటి మనిషిని లేపే శక్తివంతమైన వాగ్దానం. అదేంటనంటే, దేవుడు తోడై ఉన్నాడంటే మనము ఒంటరి వాళ్ళం కాదు. ఇజ్రాయేలు ప్రజలు బబులోను చెరలో ఉన్నారు. వారి యొక్క పరిస్థితి దయనీయంగా మారిపోయింది. శత్రువులు నవ్వారు, ప్రజలు నిరాశలో మునిగిపోయారు. కానీ ఆ చెర మధ్యలో దేవుడు ఇర్మియా ద్వారా ఒక మాట చెప్పాడు. అదేమిటి అని అంటే గనక, నేను నీకు తోడై ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలను గమనించండి. మనుషులు నీతో లేకపోయినా దేవుడు నీతో ఉంటే చాలు. స్నేహితులు దూరం కావచ్చు, బంధువులు మారిపోవచ్చు, లోకం నిన్ను తిరస్కరించవచ్చు, కానీ దేవుడు ఇలా అంటూ ఉన్నారు, నీవు ఒంటరివాడివి కాదు, నేను నీతో ఉన్నాను అని చెప్పేసి. దేవుడు తోడై ఉండటం అంటే రక్షణ ఖాయం. ఈ వచనములో దేవుడు ఇలా చెప్పలేదు, నిన్ను చూడటానికి నేను తోడై ఉన్నాను. కాదు, ఆయన చెప్పింది ఏంటో తెలుసా? నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. అంటే దేవుని సన్నిధి వ్యర్థం కాదు. ఆయన వచ్చినప్పుడు మార్పు వస్తుంది. దావీదు గొలియాతు ఎదుట నిలిచినప్పుడు అతని చేతిలో పెద్ద ఆయుధాలు లేవు, కానీ అతని వెనుక ఉన్నటువంటి వారు ఎవరో తెలుసా? ఈ లోకంలో ఉన్న వారందరికంటే గొప్ప దేవుడు. అందుకే చిన్న రాయి పెద్ద రాక్షసుని పడగొట్టినట్లుగా మనం చూస్తామంటామని. ఈరోజు నీ జీవితంలో కూడా కొన్ని గొలియాతులు ఉండొచ్చు. అప్పులనేటువంటి గొలియాతు, వ్యాధులని గొలియాతు, కుటుంబ సమస్యలైనటువంటి గొలియాతు, భయాల గొలియాతు. కానీ గుర్తుంచుకోవలసినటువంటి విషయం, నీ సమస్య కంటే నీతో ఉన్న దేవుడు గొప్పవాడు. దేవుడు రక్షించేటప్పుడు శత్రువు పూర్తిగా ఏమాత్రం కూడా గెలవలేడు. ఇర్మియా 30:11 మనం చదివాము. దేవుడు చెబుతున్నటువంటి మాట, నిన్ను శిక్షించినా పూర్తిగా నిర్మూలించను. ఇది ఎంత గొప్ప మర్మమో తెలుసా? దేవుని పిల్లలు కష్టాల్లో పడవచ్చు, కానీ నాశనం కావు. వారు ఏడుస్తారు, పరీక్షలు ఎదుర్కొంటారు, కొన్నిసార్లు పడిపోతూ ఉంటారు, కానీ పూర్తిగా కూలిపోరు. ఎందుకు అని అంటే గనక, దేవుని చెయ్యి వారిని పట్టుకొని ఉంటూ ఉంది. పేతురు యేసును ఎరుగనని 3 సార్లు మరి అబద్ధం చెప్పినప్పుడు అది పెద్ద వైఫల్యం. కానీ యేసుక్రీస్తు అతన్ని విడిచిపెట్టాడా అంటే గనక విడిచిపెట్టలేదు, తిరిగి లేపాడు, మళ్ళీ ఉపయోగించుకున్నాడు. శత్రువు నీకు అది ముగిసింది అనుకున్న దేవుడు ఇంకా నీ జీవితంలో పనిచేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుడు తోడై ఉన్నప్పుడు అగ్నిలోనూ రక్షణ ఉంటూ ఉంది. శద్రకు, మేషకు, అబేద్నెగో అగ్నిగుండములో వేయబడ్డారు. అక్కడ దేవుడు ఏం చేశాడు తెలుసా? అగ్నిని వెంటనే ఆపలేదు, కానీ అగ్నిలో వారితో కలిసి నడిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు దేవుడు సమస్యను వెంటనే తీసివేయడు, కానీ సమస్య మధ్యలో మనతో ఉండే దేవుడు. కన్నీళ్ళలో తోడుంటాడు, బాధల్లో బలమిస్తాడు, అంధకారముల వెలుగవుతాడు. ఈరోజు దేవుడు చెబుతున్న
మాట, అగ్నిలోనూ నేను నీతో ఉన్నాను అని చెప్పేసి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అలాగైతే గనుక ఈ గొప్ప వాగ్దానం ఎవరి కోసం అని గనుక మనం ఆలోచించగలిగినట్లయితే, ఎవరైతే దేవునిపై ఆధారపడతారో, విశ్వాసముతో ఎవరైతే నిలుస్తారో, కన్నీళ్లలో కూడా ప్రార్థిస్తారో, అంత మాత్రమే కాకుండా చివరి నిమిషములో కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుణ్ణి హత్తుకుంటారో, ఈరోజు దేవుడు వారికి వ్యక్తిగతంగా చెబుతున్నటువంటి మాట, నేను నీ కుటుంబాన్ని రక్షిస్తాను, నీ భవిష్యత్తు నేను కాపాడుతాను, నీవు నీ యొక్క కన్నీళ్ళను నేను ఉంటూ ఉన్నాను, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు తోడై ఉన్నాడు, దానియేలు సింహపు గుహలో ఉన్నప్పుడు దేవుడు తోడై ఉన్నాడు, పౌలు తుఫానులో ఉన్నప్పుడు దేవుడు తోడై ఉన్నాడు. అలాగే ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన నీకు తోడై ఉన్నాడు. కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు, నిరుత్సాహపడాల్సిన పని లేదు, ప్రార్థన ఆపవద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు, ధైర్యాన్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టొద్దు. ఎందుకో తెలుసా, నిన్ను రక్షించుటకు నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. అలాగైతే కనుక ఈరోజు ఎలాగూ ప్రార్థించగలవా నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా? ప్రభువా, మా జీవితంలో వచ్చే ప్రతి భయాన్ని తొలగించండి, నీవు మాకు తోడుగా ఉన్నావనే విశ్వాసాన్ని మాకు దయచేయి ప్రభువా. కష్టాల్లో, అగ్ని పరీక్షల్లో, కన్నీళ్లలో కూడా మిమ్మల్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టినటువంటి దేవుడుగా నీవు ఉన్నావు గనుక, మిమ్మల్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టకుండా, మమ్మల్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టకుండా మమ్మల్ని రక్షించు ప్రభువా అని చెప్పేసి దినాన గనుక నీవు ప్రార్థించగలిగినట్లయితే, ఈ దినపేక వాగ్దాన ప్రకారంగా దేవుడు చెబుతున్న మాట, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను కనుక ఆ రీతిగా నీకు తోడై ఉండటానికి, నిన్ను నడిపించటానికి, నేను ఆదరించటానికి, నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యలపై నీకు విజయం ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉంటుండగా, ఆ రీతిగా ప్రభు యొక్క సహాయాన్ని మనం కోరుకుందాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.